నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కుప్పకూలిన కలెక్టర్ కార్యాలయ పై అంతస్తు. భారీ వర్షాలతో నేలకొరిగిన నిజాం కాలం నాటి భవనం. సాయంత్రం సమయంలో ఘటన జరగడంతో తప్పిన పెను ప్రమాదం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్. గుడిహత్నూరులో భారీగా గంజాయి మొక్కల స్వాధీనం. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఎస్పీ స్పష్టీకరణ. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వెల్లడి. పై అంతస్తు కూలడంతో భయాందోళనలో కలెక్టరేట్ ఉద్యోగులు. భవనాన్ని నిశితంగా పరిశీలించిన నిపుణుల కమిటీ. సమగ్ర నివేదికను అందించనున్న కమిటీ సభ్యులు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయ పై అంతస్తు భారీ వర్షాలకు కుప్పకూలింది. గురువారం సాయంత్రం ఏ సెక్షన్ వైపు స్లాబ్ పూర్తిగా కుప్పకూలగా ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఏకధాటిగా కురుస్తున్న వానలతో నిజాం కాలం నాటి భవనం కూలిపోయిన విషయం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మంత్రితో సమావేశం అనంతరం కలెక్టర్ రాజర్షి షాతో పాటు ఎంపీ ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ మొదటి అంతస్తు కూలడం జిల్లాలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో శిథిలాలను ఆర్ఎండ్బి అధికారులు తొలగించనున్నారు. ఏ సెక్షన్ వరండా రూఫ్ కుప్పకూలడంతో ఆయా గదుల్లో ఉన్న ఫైల్స్ వేరే గదుల్లోకి తరలించనున్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ అధికారులు సిబ్బందికి సెలవు ప్రకటించారు. ఆయా శాఖల ఉద్యోగులు కుప్పకూలిన దృశ్యాలను చూసి భయాందోళనకు గురవుతున్నారు. గురువారం సాయంత్రం 6:30 గంటల సమయంలో కొంచెం స్లాబ్ కూలిపోగా భవనం కూలడం ఎంతో ఆందోళనకు గురిచేసిందని ప్రత్యక్ష సాక్షి షౌకత్ తెలిపారు. మరోవైపు కలెక్టరేట్ భవనం కూలిన ఘటనపై అధికారుల నిపుణులు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కూలిన భవనాన్ని నిపుణుల కమిటీ పరిశీలించింది. ఆర్ఎండ్బి అధికారులతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్ టీం మిగతా భవనం పనిచేస్తుందా లేదా అనే దానిపై పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నారు. భవనం పైభాగం లోపల పూర్తిగా పరిశీలించారు. సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని వారు తెలిపారు. అటు కూలిన భవనంలో విధులు నిర్వహించడానికి సిబ్బంది భయపడుతున్నారు. మొదటి అంతస్తులోని పైకప్పు కుప్పకూలడంతో సిబ్బందిలో భయాందోళన నెలకొంది. పై అంతస్తుకు వెళ్లకుండా అధికారులు గేటుకు తాళం వేశారు. విధుల కోసం వచ్చిన సిబ్బంది గ్రౌండ్ ఫ్లోర్లో ఇదే విషయాన్ని చర్చించుకుంటూ కనిపించారు. ఉద్యోగులంతా విధులకు దూరంగా ఉండడంతో విధుల పనుల నిమిత్తం వచ్చిన వారు సైతం కూలిన శిథిలాలను చూసి వెనుతిరుగుతున్నారు. కలెక్టరేట్లోని ఇన్వార్డ్, అవుట్వార్డ్ వివిధ సెక్షన్లకు సంబంధించిన గదులు బీటలు వారడంతో విధులు నిర్వహించడానికి ఉద్యోగులు జంకుతున్నారు. మొదటి అంతస్తుకు వెళ్లే గేటుకు తాళం వేయడంతో ఉద్యోగులు సైతం ఇంటిబాట పట్టారు. దీంతో కలెక్టరేట్ ప్రాంగణమంతా నిర్మానుష్యంగా మారింది. ఇదిలా ఉంటే పై అంతస్తు కూలిన ప్రదేశాన్ని గురువారం సాయంత్రం కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, సబ్ కలెక్టర్ యువరాజ్ మార్మాట్, ఆర్డీఓ శ్రవంతితో కలిసి శిథిలాలను పరిశీలించారు. నాయబ్ తహసీల్దార్ షౌకత్ అలీ ఘటన వివరాలను కలెక్టర్కు వివరించారు. మన ఆదిలాబాద్ కలెక్టరేట్లో కొంత ఇప్పుడు వర్షం వల్ల, ఎందుకంటే చాలా కంటిన్యూస్గా రెయిన్స్ కూడా రావడం జరుగుతుంది. మనం ఆగస్ట్ నెలలో కానీ తర్వాత సెప్టెంబర్ నెలలో కానీ. సో ఈ బిల్డింగ్ అంటే 1952లో కట్టడం జరిగింది. సో బికాజ్ ఆఫ్ హెవీ రెయిన్స్ అక్కడ ఫ్లోర్స్లో 2 ఫ్లోర్స్లో డ్యామేజెస్ కూడా అయినాయి. సో అందరూ అధికారులతో ఇప్పుడు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఆర్ఎండ్బి ఈ గారు, ఎస్సీ ఆర్ఎండ్బి మిగతా అధికారులు కూడా ఉన్నారు. ఇమీడియట్గా ఇది రెస్టోరేషన్ వర్క్స్ టేకప్ చేయడానికి వారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతాయి. దీంతోపాటు ఇందాక ఆనరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ కూడా ఆ కొత్త కలెక్టరేట్ సంబంధించిన కూడా ఏవైతే వర్క్స్ ఉన్నాయో దానికి రివ్యూ చేశారు. వాటి కూడా త్వరలోనే పూర్తి చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆర్ఎండ్బి అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ కాంట్రాక్టర్తో కూడా రివ్యూ చేసి మళ్ళీ కొత్త కలెక్టరేట్ కూడా కంప్లీట్ చేయడానికి కూడా చర్య తీసుకుంటాము. అందరూ ఆఫీసర్స్కి కూడా సేఫ్ వర్కింగ్ ఎన్వైర్న్మెంట్ ఇవ్వాలి. దానికి ఆఫీసర్స్తో అండ్ మిగతా కలెక్టరేట్లో ఉన్న అధికారులతో కూడా డిస్కస్ చేసి ఒక సేఫ్ వర్కింగ్ ఎన్వైర్న్మెంట్ కూడా ఇవ్వడానికి కూడా యాక్షన్ తీసుకుంటాము తెలియజేస్తాం. అదేవిధంగా మంత్రి సమీక్ష అనంతరం ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూలిన ప్రదేశాన్ని పరిశీలించారు. 15 రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో నిజాం కాలం నాటి భవనం కూలిందని ఎంపీ తెలిపారు. సాయంత్రం సమయంలో ఘటన జరగడంతో ప్రాణాపాయం తప్పిందని, నూతన భవన నిర్మాణం కోసం నిధులు మంజూరైన పనులు నత్తనడకన సాగుతున్నాయని పేర్కొన్నారు. 15 రోజుల నుంచి నిరవధికంగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఒక పక్క రైతాంగం, ప్రజాజీవనము పూర్తిగా అస్తవ్యస్తమైనటువంటి సందర్భంలో మా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి కలెక్టర్ కార్యాలయం మరి ఈరోజు
భారీ వర్షాలకి కూలిపోవడం జరిగింది. దాదాపుగా 75-76 సంవత్సరాలు 85 సంవత్సరాల కింద నిర్మాణం చేసినటువంటి కార్యాలయం ఒకటి ప్రభుత్వానికి మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా జిల్లాల్లో కొత్త జిల్లాల్లో కూడా కొత్త కలెక్టరేట్స్ పూర్తయినాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కూడా గతంలో 54 కోట్ల రూపాయలతోటి మంజూరై పనులు మందకోడిగా సాగుతూ ఉన్నాయి. ఒకటే ఈ సందర్భానైనా మా కలెక్టర్ ఆ కార్యాలయము కూలినటువంటి సందర్భానైనా ప్రభుత్వం దానికి త్వరితగతిన నిధులు మంజూరు చేసుకొని కొత్త కలెక్టరేట్ భవనం పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైతం కలెక్టరేట్ భవనం కూలడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. భారీ వర్షాలతో పంటల నష్టం జరిగిందని, ప్రస్తుతం కలెక్టరేట్పై అంతస్తు కూలిందని పేర్కొన్నారు. నూతన భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆగస్టు 13-14 తారీఖున మొదలైనటువంటి భారీ వర్షాలు ఈరోజు వరకు కూడా కంటిన్యూగా కురుస్తున్నటువంటి వల్ల ఈ జిల్లాలో వేలాది ఎకరాలలో పంట నష్టం కాకుండా దాదాపు చాలా ఇండ్లు కూలిపోవడం, రహదారులంతా కూడా పూర్తిగా దెబ్బతినడం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేకమైనటువంటి నష్టం ఈ వర్షాల వల్ల వాటిల్లింది. ఈరోజు ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా పూర్తిగా సగభాగం కూలిపోయింది. ఈ రకంగా ఈ ఆగస్టు 15-16 తారీఖు మొదలైనటువంటి ఆ వర్షాల వల్ల ఇప్పటి వరకు కంటిన్యూ జిల్లాలో విపరీతంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క వర్షాల వల్ల జరిగినటువంటి నష్టాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్గా ఉండి భర్తీ చేయాలి. ప్రత్యేకంగా రైతుల విషయంలో ఆ వర్షాల వల్ల పూర్తిగా పంటలు దెబ్బతినడమే కాకుండా పూర్తిగా నష్టపోవడం, వేలాది ఎకరాల్లో భూములన్నీ కూడా కొట్టుకుపోవడం, ఒక ఆందోళనకరమైన పరిస్థితులలో జిల్లా రైతాంగం అంతా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల మీద ప్రత్యేకమైనటువంటి నిధులు విడుదల చేసి ఈ జిల్లాకు జరిగినటువంటి నష్టాన్ని పూరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్. జిల్లాలో గంజాయిని పూర్తిగా రూపుమాపే దిశగా పోలీసు యంత్రాంగం మహర్నిశలు కష్టపడుతోందని, గంజాయి పండించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. గంజాయి రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని, అందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని తెలిపారు. గుడిహత్నూర్ మండలం తోషం గ్రామ శివారులోని పంట పొలాల్లో పండిస్తున్న 627 గంజాయి మొక్కలను పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నట్లు గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అత్యాశతో నిందితులు గంజాయి పండించారని, వీరిపై గంజాయి చట్టం ఎన్డీపీఎస్ ప్రకారం 2 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. జిల్లాలో గంజాయి నిర్మూలనకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా పెడచెవిన పెడుతూ గంజాయి మొక్కల పెంపకం చేస్తున్న వారి పట్ల పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు. వీరికి ప్రభుత్వం పథకాలు రాకుండా సిఫార్సు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కేసులో మొదటి నిందితుడు దేవరావును అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని, మిగిలిన ఇద్దరిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పట్టుకున్న గంజాయి మొక్కల విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 62,70,000 రూపాయల వరకు ఉంటుందన్నారు. గంజాయిపై ఎలాంటి సమాచారం ఉన్నా 8712659973 నంబర్కి వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ సంవత్సరం జిల్లాలో 120 గంజాయి కేసులు నమోదు కాగా, అందులో 40 కిలోల వరకు ఎండు గంజాయి, 600 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నామని, ఈ కేసులో 240 మంది వరకు నిందితులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి చంద్రశేఖర్, ఇచ్చోడ సిఐ బండారి రాజు, ఎస్ఐ శ్రీకాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మర్స్కుల జగన్, మర్స్కుల నాగేష్, వీళ్ళు ముగ్గురు వీళ్ళ ల్యాండ్లో ఒక ల్యాండ్ 2 acres 20 ఉంటుంది, ఒక ల్యాండ్ 2 acres 10 ఉంటుంది. ఈ కాటన్ అక్కడ పండించారు వీళ్ళైతే ముగ్గురు. ఆ ల్యాండ్లో కాటన్ మధ్యలో వీళ్ళు గాంజా కూడా అక్కడ పండించారు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ఇన్ఫర్మేషన్ బేస్లో లోకల్ సిసిఎస్ ప్లస్ లోకల్ సిఐ అండ్ ఎస్ఐ టీమ్ అక్కడ పోయి వెరిఫై చేసింది. అక్కడ దాదాపు మనకి 627 గాంజా ప్లాంట్స్, దానికి వర్త్ ఆల్మోస్ట్ 62 lakhs మనకి ఇక్కడ గాంజా ప్లాంట్స్ దొరికినాయి. ఒక్కొక్క ప్లాంట్ 3 to 4 feet గాంజా ప్లాంట్స్ దొరికినాయి. వీళ్ళ ముగ్గురు ఏంటి అంటే ఈ యొక్క ఈజీ మనీ కోసం తొందరగా డబ్బులు వచ్చేస్తే బయట వాళ్ళకి అమ్మడం,
వేరే వేరే ప్లేస్ నుంచి ఇక్కడ వచ్చి వీళ్ళ నుంచి కొనడం, వీళ్ళు ఇది బిజినెస్ లాగా చేస్తున్నారు. దీనిలో ఇప్పుడు మనం వీళ్ళ CDR పెట్టుకొని అన్ని బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎవరెవరు వీళ్ళకి ఫోన్ చేసి ఎవరెవరు కొంటారు వాళ్ళకి కూడా మనం ట్రేస్ చేస్తాం. వాళ్ళకి కూడా ఈ కేసులో మనం ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా వీళ్ళు ఇప్పుడు ఇది పట్టా ల్యాండ్, ఆ పట్టా ల్యాండ్ ఉన్న వల్ల మనం దీనికి ఆ కలెక్టర్ కూడా రాయడం జరుగుతుంది. ఆల్రెడీ మన జిల్లాలో ఆల్మోస్ట్ 10 వేరే వేరే ఈ గాంజా పండించుకొని వాళ్ళు వ్యక్తుల పైన మనం కలెక్టర్కి రిపోర్ట్ పెట్టిన వల్ల వాళ్ళకి లాస్ట్ ఇయర్ రైతు భరోసా కూడా రాలేదు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా దాదాపు 25 నుంచి 30 మన ఇట్లా డీటెయిల్స్ కలెక్ట్ చేసినాము, రిపోర్ట్స్ ప్రిపేర్ చేసినాము, అది కూడా పంపిస్తాము. సో ఈ కేసులో కూడా ఇప్పుడు వీళ్ళకి గవర్నమెంట్కి రాస్తాము కలెక్టర్ నుంచి దట్ ఇట్లా గాంజా పండిస్తున్నారు వాళ్ళు వాళ్ళ ల్యాండ్లో. సో ఏమైనా గవర్నమెంట్ యూటిలిటీస్ వాళ్ళకి వస్తున్నాయి, దానికి వాళ్ళకి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తాము. సో దట్ నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఆగిపోతారు. ఆ జనాలకి కూడా రిక్వెస్ట్ ఏంటి అంటే ఇప్పుడు మీరు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది తోషంలో కూడా 2 కిలోమీటర్స్ లోపల ఆ నడిచిన పరిస్థితి కూడా లేదు, మొత్తం బుద్ధ ఉంటుంది. అక్కడ వాళ్ళు అది పండిస్తున్నారు. మొన్న నార్నూరులో కూడా అట్లా కేసు అయితే 50 ప్లాంట్స్ దొరికినాయి. నిన్న కూడా నార్నూరులో ఆల్మోస్ట్ 20 ప్లాంట్స్ దొరికినాయి. అది వాళ్ళకు కూడా లోపల పెడుతున్నారు. అందరు జనాలకి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మనం ఈ ఇన్ఫర్మేషన్ సీక్రెట్ పెడతాము. ప్లస్ మనం SP ఆఫీస్ నుంచి లేకపోతే కన్సర్న్ పోలీస్ నుంచి కూడా మీకు సెపరేట్గా కూడా రివార్డ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తాము. ప్లస్ మీకు మీ ఇన్ఫర్మేషన్ సీక్రెట్ ఉంటుంది, అది మనం చూసుకుంటాము, మీ పేరు బయట రాకుండా చూస్తాము. కలెక్టరేట్ కార్యాలయంపై అంతస్తు కూలడంతో కార్యాలయ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది. ఉద్యోగులు, సిబ్బంది శిథిలాలను పరిశీలిస్తూ ఇదే విషయమై చర్చించుకున్న దృశ్యాలే కనిపించాయి. భవనం కూలిన మరుసటి రోజైన శుక్రవారం ఉద్యోగులకు సెలవు ప్రకటించగా నిపుణుల కమిటీ భవనాన్ని పరిశీలించింది. కమిటీ అందించే నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆదిలాబాద్ జిల్లా అధికార యంత్రాంగం కార్యకలాపాలకు ఆయువు పట్టు లాంటి కలెక్టరేట్ కార్యాలయంపై అంతస్తు కుప్పకూలింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు నిజాం కాలం నాటి భవనంలో ఓ వైపు స్లాబ్ పూర్తిగా నేల కొరగడం కలకలం సృష్టించింది. గురువారం సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలోనే స్లాబ్ కొంచెంగా కుప్పకూలడంతో సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి పర్యటన నేపథ్యంలో అధికారులు, సిబ్బంది కాన్ఫరెన్స్ హాల్లో సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. సాయంత్రం సమయం కావడంతో ప్రజలెవరూ రాకపోవడం, అధికారులు కాన్ఫరెన్స్ హాల్లో ఉండడంతో కార్యాలయం లోపల సిబ్బంది లేకపోవడం అదృష్టంగా మారింది. ఇదే సమయంలో స్లాబ్ పడిపోవడంతో లోపల ఉన్న 2 సిబ్బంది హుటాహుటిన ప్రత్యామ్నాయ మార్గంలో బయటకు వచ్చేశారు. స్లాబ్ కూలిపోయిన విషయం దావానలంలా వ్యాపించింది. శిథిలాల ఫోటోలు సోషల్ మీడియాలోనూ వైరల్గా మారడంతో జిల్లా వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది. కలెక్టరేట్లోని A సెక్షన్, B సెక్షన్ విభాగాల్లో ఏవో ఛాంబర్ నుండి మూత్రశాలల వరకు స్లాబ్ పూర్తిగా నేలమట్టమైంది. నిజాం కాలంలో నిర్మించిన భవనం గత కొన్నేళ్ల నుండే శిథిలావస్థకు చేరుకుంది. 2 ఏళ్ల కిందట న్యూ హౌసింగ్ బోర్డు పరిధిలో నూతన భవన నిర్మాణానికి పనులు ప్రారంభించగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో కలెక్టరేట్పై అంతస్తు కుప్పకూలడం జిల్లాలో చర్చనీయాంశమైంది. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఆయా శాఖల అధికారులతో భారీ వర్షాలకు జరిగిన నష్టంపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ఎంపీ గోడం నగేష్, జిల్లా కలెక్టర్ రాజశేష, ఎస్పీ అఖిల్ మహాజన్, శాసనసభ్యులు పాయల్ శంకర్, వెడమ బొజ్జు పటేళ్లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ వర్షాలకు జరిగిన నష్టం వివరాలను కలెక్టర్ మంత్రికి వివరించారు. వ్యవసాయ శాఖలో 17,496 ఎకరాలు, 12,775 మంది రైతులకు నష్టం వాటిల్లిందని, RNB, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, TWED, ITDA, మున్సిపల్, ఇరిగేషన్, NPDCL శాఖలకు సంబంధించిన నష్టంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో నష్టం వాటిల్లిన నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా అన్ని సహాయక చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి జూపల్లి స్పష్టం చేశాడు. రిమ్స్ ఆసుపత్రిలో పెండింగ్లో ఉన్న పనులను ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయం పై అంతస్తు కూలిన ఘటనపై బీఆర్ఎస్ శ్రేణులు వినూత్నంగా నిరసన తెలిపారు. హెల్మెట్లు ధరించే కార్యాలయానికి వచ్చిన నేతలు నూతన భవన నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై మండిపడ్డారు.
ఉద్యోగులు భయాందోళనల నడుమ విధులు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ కార్యాలయ పై అంతస్తు కూలిపోవడం జిల్లాలో చర్చనీయాంశం కాగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయాన్ని తలకు హెల్మెట్లు ధరించి పరిశీలించి వినూత్నంగా నిరసన తెలిపారు. భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితుల్లో ఉద్యోగులు విధులు నిర్వర్తించడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. శిథిలాలను పరిశీలించి త్వరితగతిన నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సాజిదోద్దీన్, యూనుస్ అక్బానీ, ప్రకాష్, అడప తిరుపతి, గన్రత్ రమేష్, మార్షెట్టి గోవర్ధన్, మెట్టు ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు సయ్యద్ సాజిదోద్దీన్ మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయ భవనం కూలిన ఘటన సమయంలో మంత్రి ఇక్కడే సమీక్ష జరుపుతున్నా కనీసం ఇక్కడి పరిస్థితిని పరిశీలించకుండా వెళ్లిపోయారని అన్నారు. నిజాం కాలం నాటి భవనం శిథిలావస్థకు చేరుకుందన్న విషయాన్ని గ్రహించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు. భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఉద్యోగులు భయంగా గడుపుతూ విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. త్వరితగతిన నూతన భవనం పూర్తయ్యేలా అధికారులు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. నిన్న సాయంత్రం కలెక్టరేట్ ఆఫీస్ ఆదిలాబాద్ మా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కలెక్టరేట్ భవనంలోనే రివ్యూ మీటింగ్ ఫ్లడ్ గురించి వచ్చారు. అదే సమయం ఈ బిల్డింగ్ చాలా పురాతనమైన బిల్డింగ్. ఇది నిజాం రాజు కట్టిన బిల్డింగ్ 1948లో స్టార్ట్ అయింది. 78 ఇయర్స్ కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయింది. ఇదే ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చని కేసీఆర్ గారు 4 years బ్యాక్ 69 crores రూపీస్ శాంక్షన్ చేసి కట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వంలో 10% ఇస్తేనే కాంట్రాక్టర్లకు ఎన్ఓసి ఇస్తున్నారు. 10% అడిగారు. ఆదిలాబాద్ ప్రజలు భయాందోళన ఉన్నారు. హెల్మెట్ పెట్టుకొని ఎందుకు వచ్చామంటే కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది కూడా బయటనే భయాందోళన ఉన్నారు. ఎందుకంటే ప్రమాదం ఎప్పుడైనా జరగవచ్చు. కలెక్టర్ గారు నిన్న సాయంత్రం వచ్చారు. కానీ మంత్రి గారు ఫ్లడ్ రివ్యూ మీటింగ్ తీసుకున్నారు 45 minutes ఇదే భవనంలో. కానీ మంత్రి గారు ఇక్కడ వచ్చి చూడలేదంటే ఇది తెలంగాణ ప్రజలకు ఇన్సల్ట్ చేసినట్టే. చేతకాని ప్రభుత్వం నడుస్తున్నది. రేవంత్ రెడ్డి పాలనలో ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇదే ఇంద్రమ్మ రాజ్యం. ప్రజలు సావని పోవని మాకు అవసరం లేదు. ఒక ఆఫీసర్ తిరంగా జూపల్లి కృష్ణారావు గారు వచ్చారు. పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా సాగాయి. సినీ గీతాలకు అనుగుణంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి. అనంతరం కార్యక్రమ అతిథులు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. శుక్రవారం నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు విద్యార్థులు సినీ గీతాలకు తగ్గట్లు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. తోటి విద్యార్థుల కేరింతలు చప్పట్ల నడుమ వేడుకలు కన్నుల పండువగా సాగాయి. కళాశాల ప్రిన్సిపల్ అతికా బేగంతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించి వారిని అభినందించారు. ఫ్రెషర్స్ డే వేడుకలతో కళాశాల ప్రాంగణంలో కోలాహల వాతావరణం కనిపించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఉన్నత లక్ష్యాలకు అనుగుణంగా కష్టపడి చదివితే సత్ఫలితాలు వస్తాయని, ఆ దిశగా నిరంతర సాధన చేయాలని సూచించారు. Marli
పట్టణంలోని మహమ్మదీయ మసీదు వద్ద షూర్ ఎన్జిఓ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై ముస్లిం మత పెద్దలతో కలిసి అవగాహన కల్పించారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరిస్తూ వాటిని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కార్యక్రమ అతిథులు పేర్కొన్నారు. బాల్య వివాహాలను పూర్తి స్థాయిలో రూపుమాపడానికి తమ వంతుగా పూర్తి సహకారం ఉంటుందని, ఆడపిల్లలకు 18 సంవత్సరాలు దాటిన తర్వాతనే వివాహాలు చేయాలని జమాతే ఉల్మా ఏ హింద్ కోశాధికారి మౌలానా అబ్దుల్ అజీం ఆసాని తెలిపారు. పట్టణంలోని మహమ్మదీయ మసీద్ వద్ద షూర్ ఎన్జిఓ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై ముస్లిం మత పెద్దలతో కలిసి అవగాహన కల్పించారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను సిడబ్ల్యూసి సభ్యులు సమీరుల్లా ఖాన్ వివరించారు. కార్యక్రమంలో మసీద్ కమిటీ సభ్యులు మొహమ్మద్ జాహిద్, అఫ్రోజ్ ఖాన్, సాజిదుద్దీన్, మహమ్మద్ సలీం, ఆవేస్, ఆమీన్ షరీఫ్, షూర్ ఎన్జిఓ జిల్లా కోఆర్డినేటర్ కె వినోద్, ఫీల్డ్ సూపర్వైజర్ సంపత్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మౌలానా అబ్దుల్ అజీం ఆసాది మాట్లాడుతూ బాల్య వివాహాలను అంతం చేయడం అతిపెద్ద సామాజిక నైతిక బాధ్యత అని గుర్తు చేశారు. బాల్య వివాహం జరిగితే బాలిక శారీరకమైన మానసికమైన ఒత్తిడికి గురవుతుందన్నారు. వారి విద్య మధ్యలోనే ముగుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా బాల్య వివాహ రహిత భారతదేశ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు. कैंपेन किया गया है चाइल्ड मैरिज प्रोहिबिशन एक्ट के अमल आवारी के लिए, बिलखुसूस हर मज़ाहिब के मानने वालों के उनके मजहबी मकामात पर जाके उनकी राय और उनका पैगाम आम आवाम तक पहुंचाने के लिए काम किया गया है। शूर एनजीओ के ज़िम्मेदार यहाँ पर मौजूद है और बहैसियत चाइल्ड वेलफेयर कमेटी मेंबर मैं भी अवामुन्नास से गुजारिश करता हूँ कि किसी भी हाल में आप अपने नाबालिग बच्चों की किसी किस्म की शादी की कार्रवाई ना करें, जो कि कानूनन जुर्म है, क्योंकि चाइल्ड मैरिज प्रोहिबिशन एक्ट के तहत जो लोग शादी करते हैं और करवाते हैं, यहाँ तक कि उस कानून के तहत जो लोग उस तकरीब में शामिल होते हैं और खाना खाते हैं उन पे भी कानूनी कार्रवाई की जा सकती है। तो लिहाजा आप तभी लोगों से गुजारिश है कि बिलखुसूस एक चीज़ याद रख लें कि शादी के लिए बालिग उम्र कानूनी हिसाब से लड़की के लिए 18 साल और लड़के के लिए 21 साल है। किसी भी हाल में 18 साल से कम उम्र की लड़की और 21 साल से कम उम्र के लड़के का निकाह ना करें, और अगर इस किस्म की अगर कोई शादी होती है तो इमीडिएटली हर डिपार्टमेंट की तरफ से एक्शन होगा, कानूनी कार्रवाई होगी, केस होगा और इनको हर सरकारी स्कीमात से महरूमी का सामना करना पड़ेगा। यहाँ की आबो हवा के एतबार से बनाया गया है कि 18 साल के बाद निकाह करना हिंदुस्तान का कानून है अपनी लड़कियों के लिए। 18 साल से पहले अगर कोई अपनी लड़कियों का निकाह करते हैं तो वो कानूनन जुर्म है। एक्ट के तहत एक तो कानूनी सज़ा भी मिलेगी और गवर्नमेंट स्कीम्स जितने भी रहेंगे उससे वो महरूम रहेंगे। इसलिए आप तमाम अवाम से गुजारिश करते हैं कि अपनी बच्चियों को, नाबालिग बच्चियों को जिनकी एज बिफोर 18 है, वो निकाह करने की किसी भी किस्म की कोशिश ना करें और डुप्लिकेट सर्टिफिकेट्स भी बनाने से एहतियात करें। और क्योंकि इस्लाम के अंदर बालिग होने के बाद निकाह करना लाजमी है, लेकिन यहाँ की आबो हवा के एतबार से क्योंकि हम हिंदुस्तानी हैं, हिंदुस्तान के सिटीज़न हैं, इसलिए हमको यहाँ के कानून के मुताबिक चलना होगा। लिहाजा अपनी बच्चियों से भी इस बात का पैगाम हम दें कि 18 साल की उम्र के बाद ही वो जो है अपने निकाह और मैरिज के बारे में सोचें। ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్, ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా,
లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 7036649060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourages us to ask questions and think critically. Mathematics is no longer a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆశ్రములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆశ్రములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆశ్రములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆశ్రములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని భీంసరి జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఫుడ్ ఫెస్టివల్ ను ఉత్సాహంగా నిర్వహించారు. ఆరోగ్య పాఠశాలలో భాగంగా విద్యార్థులకు పోషక విలువల ప్రాధాన్యతను వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు వివిధ పోషక విలువలతో కూడిన వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సులోచన, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సంగీతతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రతాప్ సింగ్, గోవర్ధన్, అర్చన, సంగీత, వెంకటి, సునీల్, శ్యామ్ సుందర్, వ్యాయామ ఉపాధ్యాయుడు స్వామి, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు గొప్పవని వాటి పరిరక్షణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా అన్నారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రత్యేక సంచికను ట్రైనీ కలెక్టర్ సలోని చబ్రా, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ ఇతర నేతలతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను బాహ్య ప్రపంచానికి తెలిసేలా, ఆదివాసీలను చైతన్యం చేసేలా వ్యాసాలను ప్రత్యేక సంచిక తీసుకువచ్చిన సంఘం నాయకత్వానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు వీక విష్ణు, జిల్లా ఉపాధ్యక్షులు మడావి నాగోరావు, ఆత్రం తనుష్, కొట్నక్ సక్కు, ఆత్రం కిష్టన్న, నాయకులు కుమ్ర భీమరావు, మడావి మాణిక్రావు, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయ పై అంతస్తు కూలిన నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి నిర్మాణంలో ఉన్న భవనంపై పడింది. కాంట్రాక్టర్కు బిల్లులు రాకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోగా ఇటీవల పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. నూతన సమీకృత భవనం ఎప్పుడు పూర్తవుతుందోనన్న విషయంపై స్పష్టత లేకపోవడంతో ఉద్యోగుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పై అంతస్తు కూలిన ఘటన స్థానికంగా కలకలం రేపిన నేపథ్యంలో కొత్త భవన నిర్మాణంపై ప్రస్తుతం అందరి దృష్టి పడింది. దాదాపు 2 ఏళ్ల కిందట నూతన సమీకృత భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. పాత భవనంలో 1951 నుండి అధికారిక కార్యకలాపాలు కొనసాగుతున్నందున భవనం శిథిలావస్థకు చేరుకుందని గ్రహించి బట్టిసావర్గం శివారులో నూతన సమీకృత భవన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు పంపి నిధులు విడుదల చేశారు. 55 కోట్ల రూపాయల వ్యయంతో నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభం కాగా కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడం కారణంగా పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి కాగా 2వ ఫ్లోర్ పిల్లర్లకే పరిమితమైంది. లిఫ్ట్ కోసం తవ్విన గుంతల్లో పూర్తిగా నీరు నిలిచిపోయింది. ఇటీవల కాంట్రాక్టర్కు బిల్లులు విడుదల కావడంతో పనులు ప్రారంభమైనా అవి పూర్తయ్యేసరికి ఎంత సమయం పడుతుందన్న అంశంపై స్పష్టత లేదు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం నుండి నిధులు విడుదల అయితే తప్ప నిర్మాణం జోరుగా కొనసాగే అవకాశం కనిపించడం లేదు. దీంతో అప్పటి వరకు అధికార కార్యకలాపాల కోసం ప్రత్యామ్నాయ భవనాలపైనే ఆధారపడే పరిస్థితి నెలకొందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాంసీ తహసీల్దార్ కార్యాలయంలో నూతనంగా నియామకమైన గ్రామపాలన అధికారులు విధుల్లో చేరారు. తహసీల్దార్ లక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసి విధుల్లోకి చేరిన వారికి పలువురు అభినందనలు తెలియజేశారు. భీంపూర్ మండలం అర్లీటీ గ్రామంలో పత్తి చేనులో గంజాయి సాగు చేస్తున్న బక్కివార్ పురుషోత్తంను ఎస్ఐ పీర్ సింగ్ సిబ్బందితో కలిసి పట్టుకుని 42 మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా బేలా మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాఫ్లేలో పాఠశాలను అధికారులు సందర్శించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీరు నిల్వ ఉండకుండా చేపట్టవలసిన చర్యలపై సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఎంపీడీఓ మహేందర్ కుమార్తో కలిసి పాఠశాలను సందర్శించారు. వంటగది పరిసరాలను పరిశీలించి పాఠశాలలో నెలకొన్న సమస్యలపై హెచ్ఎం రంగన్నను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్ పనిచేయకపోవడంతో విద్యుత్ సమస్య ఉందని, దీని మూలంగా పిల్లలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన వివరించారు. అనంతరం విద్యార్థుల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి మనోహర్ మాట్లాడుతూ విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. అప్పటి వరకు గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీళ్లను సరఫరా చేస్తామని అన్నారు. కురిసిన భారీ వర్షం కారణంగా స్కూల్ ప్రిమిసెస్లో వాటర్ నిల్వ ఉంచడం కూడా గమనించడం జరిగింది. రాత్రి నిన్న సాయంత్రం కరెంటు ట్రాన్స్ఫారం కాలిపోవడం వలన కరెంట్ సప్లై కూడా లేకుండా పోయింది. దీని ద్వారా ఈరోజు వాటర్ కూడా బోర్వెల్ సప్లై లేకపోవడం వలన గ్రామ పంచాయతీ నుంచి ట్యాంకర్ ద్వారా నీటి సప్లై చేయడం జరిగింది. ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ కూడా అత్యవసరంగా అవసరం ఉంది. అది కూడా అధికారులకు మేము ప్రపోజల్ పంపించడం జరిగింది. తర్వాత ఈ కరెంటు విషయమై ఏఈ గారితో మాట్లాడడం జరిగింది. ఈ మధ్యాహ్నం లోపల కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేసినారు. కాబట్టి కరెంట్ సప్లై అయితే వాటర్ ప్రాబ్లం కూడా పోతుంది. తాంసీ ప్రాథమిక సహకార సంఘం సర్వసభ్య సమావేశాన్ని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ఆర్థిక వ్యవహారాలపై సమీక్ష జరిపారు. వార్షిక లావాదేవీల నివేదికను సీఈఓ కేశవ్ సమర్పించారు. 2 మాసాలకు ఒక జనరల్ బాడీ మీటింగ్ జరుపుతూ ఉంటాం. మా యొక్క వచ్చే ఇన్కమ్ గురించి కానీ, మేము అమ్మిన ఫెర్టిలైజర్ గురించి కానీ, సీడ్ గురించి కానీ, అదేవిధంగా గౌరవ సభ్యులకు మొత్తం వివరించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మా యొక్క సొసైటీ
ద్వారా మేము ఆల్రెడీ ఒక 3 గోడౌన్స్ కట్టుకోవడం జరిగింది. ఇంకా 2 కూడా ప్రపోజల్స్ ఉన్నాయి. అవి కూడా తొందరగా మొదలు. ప్రతి ఒక్కరూ పొగాకు రహిత సమాజాన్ని నిర్మించడానికి కృషి చేయాలని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం క్లినికల్ సైకాలజిస్ట్ శ్రీకాంత్ అన్నారు. పొగాకు రహిత విద్యా సంస్థల ఏర్పాటులో భాగంగా శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలక్ మందిర్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత పొగాకు ఉత్పత్తులకు ఎక్కువగా అలవాటు పడుతున్నారని తెలిపారు. పొగాకు ఉత్పత్తుల వాడకం వలన కలిగే అనర్థాలపై యువత అవగాహన కలిగి ఉండాలని సూచించారు. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల నుండి దూరంగా ఉండాలంటే పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని మానేయాలని తెలిపారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం, వారిచే అమ్మించడం కోట్పా చట్ట ప్రకారం నేరమని, ఎవరైతే మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడిన వారు 14416 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఉచిత కౌన్సిలింగ్ సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాకూబ్ అలీ, ఉపాధ్యాయులు, పొగాకు నియంత్రణ విభాగం సోషల్ వర్కర్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. తాంసీ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కేంద్రం బహిరంగ విచారణ వేదికను ప్రెసిడింగ్ అధికారి సిపిఓ వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పెంచాలన్న డిమాండ్తో ఈ నెల 15న జిల్లా వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల ముట్టడి చేపట్టనున్నట్లు ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ సందె కార్తిక్ తెలిపారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు వికలాంగుల ఆసరా పెన్షన్ల పెంపు కోసం తాంసీ మండలం కప్పర్ల, పొన్నారి గ్రామాలలో పెన్షన్దారులతో సమావేశం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుప్పకూలిన కలెక్టర్ కార్యాలయ పై అంతస్తు, భారీ వర్షాలతో నేలకొరిగిన నిజాం కాలం నాటి భవనం, సాయంత్రం సమయంలో ఘటన జరగడంతో తప్పిన పెను ప్రమాదం, ఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్. గుడిహత్నూరులో భారీగా గంజాయి మొక్కల స్వాధీనం, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఎస్పీ స్పష్టీకరణ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వెల్లడి. పై అంతస్తు కూలడంతో భయాందోళనలో కలెక్టరేట్ ఉద్యోగులు, భవనాన్ని నిశితంగా పరిశీలించిన నిపుణుల కమిటీ, సమగ్ర నివేదికను అందించనున్న కమిటీ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.